కొందరు అప్పు ఇస్తూ ఉంటారు. అప్పు తిరిగి రాలేదు అని బాధపడుతూ ఉంటారు. కొందరి ఇంటిలో కానీ, లేదా దారిలో కానీ వస్తువులు పోతూ ఉంటాయి. అవి తిరిగి రావు. ఒకటికి 2 సార్లు వెతుకుతారు. నాకు ఇలాగ రాసిపెట్టి ఉంది అనుకుంటూ ఉంటారు. డబ్బు ఏదో 5,000, 10,000 ఎక్కువలో ఎక్కువ ఒక 50,000 ఇచ్చి నష్టపోతే పెద్దగా బాధపడరు. కానీ ఒక్కొక్కరు నాకు తెలిసినంత వరకు నాకు ఫోను చేస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాను. 50,00,000, 60,00,000, 70,00,000, 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 ఇలా కూడా అప్పు ఇచ్చి తిరిగి రాకపోవడము, ఇటువంటిది కూడా జరుగుతూ ఉంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటనేది కూడా తెలుసుకుందాం. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనము అప్పు ఇచ్చే టైంలో కానీ, లేదా మన వస్తువులు పోయిన టైంలో కానీ కొన్ని నక్షత్రాలు ఉండకూడదు. అట్టి నక్షత్రములు ఉన్న క్షణములో మనము డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం అనేది జరుగుతుంది. లేదా స్పష్టమైనటువంటి పలానా అప్పుడు ఇస్తాము అని చెప్పేది కూడా ఉండకపోవచ్చు. ఈ నక్షత్రం కారణం చేతనే మీకు డబ్బు తిరిగి రావడం లేదు అని చెప్పడం కొంచెం కష్టం అయినప్పటికీ కూడా సహజంగా ఈ నక్షత్రాలలో ఇలా జరగడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, విశాఖ, రోహిణి, కృత్తిక, మఖ, ఆరుద్ర, భరణి, ఆశ్లేష, మూల నక్షత్రములలో దొంగిలించబడినటువంటి వస్తువు తిరిగి రాదు. పాతిపెట్టినటువంటి వస్తువు తిరిగి రాదు. అప్పు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాకపోవడం అనేది చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు ఈ నక్షత్రంలో గనక డబ్బు ఇచ్చినా, అయితే మీ వస్తువు పోయినా కొందరు ఆహ్, ఇంటిలో ధనము దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఆ ధనము కూడా కనపడకుండా పోతూ ఉంటుంది. లేదా చెదలు తిరిగివేయడము, లేకపోతే ఏదో రకంగా అది వృధా అయిపోవడం లాంటిది కూడా చూస్తూ ఉంటారు కదా! ఈ నక్షత్రాలు పెట్టి ఉండి, మీ డబ్బు లేదా వస్తువులు పోయి ఉంటే, మీ డబ్బు తిరిగి రాకుండా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.